ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 6 గ్యారెంటీల పట్ల జనం నమ్మకంగా ఉన్నారంటున్న దామోదర్ రెడ్డితో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆదిలాబాద్ మళ్లీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పునర్వైభవం దిశగా వెళ్తుందా అనేటటువంటి ప్రశ్న తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే గెలుపు అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అంటే ప్రజాబాహుళ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు అవకాశాలపైన మాజీ డీసీసీబీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితి? గత 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్లో ఎంత స్ట్రాంగ్ ఉండేనో రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు టోటల్ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అన్ని 10 కాంగ్రెస్కి ఉండే. మరి అదే విధంగా మధ్యలో కొన్ని కాన్స్టిట్యున్సీ పోయినప్పటికీ మళ్ళీ పాత వైభవం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ రోజు బలంగా అవుతుందో దానికి ముఖ్యంగా సోనియా గాంధీ అయితే భరోసా ఇచ్చిందో 6 భరోసా స్కీమ్స్ అవి పర్ఫెక్ట్ గా పబ్లిక్ పోయే విధంగా ఈనాడు ఇవి ఆల్రెడీ ఇంత ముందు కూడా సోనియా గాంధీ ఇచ్చింది. కానీ అప్పుడు అమౌంట్ తక్కువ ఉండే. ఈ పెన్షన్ అనేది అప్పుడు ఇంటింటికి పెన్షన్ అనేది అప్పుడు సోనియా గాంధీ కూడా 200 రూపీస్ పెన్షన్ ఇచ్చింది, ఇద్దరికి ఇచ్చింది ఇంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్. అదే కాకుండా ఇండ్ల స్కీమ్ కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ బీద వాళ్లకు బడుగు బలైన వాళ్ళకు అందుబాటులో ఉండే పార్టీ అదే. కాబట్టి ఈ రోజు ఎక్కడైనా మేము క్యాన్వాసింగ్ పోయినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. ఇవన్నీ మధ్యలో వచ్చిన పార్టీస్ ఇచ్చిన స్కీమ్స్ అన్ని పాత కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ అవి. ఇవాళ మళ్ళీ 6 భరోసా యాత్ర కింద అయితే ఇచ్చారో పెన్షన్స్ ఆనాడు 200 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ 4000 రూపీస్ అబోవ్ 57 ఇయర్స్, బిలో 57 ఇయర్స్ 2500. ఈ విధంగా ప్రతి ఇంటికి హౌసింగ్ స్కీమ్ ప్లాట్లు అయితే గవర్నమెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఎంత ఉండేనో ఆ గవర్నమెంట్ ప్లాట్లు అన్ని ప్లాటింగ్ చేసి మరి ఇంటికి ఎవరైతే ప్లాట్ లేదో వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చే స్కీమ్ ని మంచి చక్కగా 6 స్కీమ్స్ అయితే పెట్టినరో అవి సక్సెస్ఫుల్ గా స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి అవి నేరుగా పబ్లిక్ లోకి పోతున్నాయి. కాబట్టి పబ్లిక్ ఎప్పుడు పోయినా కానీ హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ మేము కాంగ్రెస్ ని వైభవం తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మాకు పూర్తి వైభవం వస్తుంది, మాకు ఫ్రీగా ఉంటుంది. అందుకే కాబట్టి మళ్ళీ పార్టీ 80% తీసుకొస్తామని చెప్పి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే కొద్ది రోజుల్లో అంటే 2-3 రోజుల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణలో ఒక బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు అన్నట్టుగా ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో అవిటికి జనాలు ఆకర్షింపబడుతున్నారు. దాంతో పాటుగా బస్సు యాత్ర ప్రభావం జిల్లాలో ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? ఇప్పుడైతే సోనియా గాంధీ ఏ విధంగా అయితే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చిండ్రో అది అనౌన్స్మెంట్ గా ఇచ్చింది. ఇప్పుడు నేరుగా మా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి సోనియా గాంధీ మా ముందరకు వచ్చి చెప్తున్నది కాబట్టి ఇంకేం కావాలి కాంగ్రెస్ పార్టీకి మాకు. సోనియా గాంధీ ముందు చెప్పినప్పుడు ఖచ్చితంగా సోనియా గాంధీ అన్న మాట నిలబెట్టుకుంటుంది. తెలంగాణ ఇస్తామని తెలంగాణ ఇచ్చింది, తెలంగాణను అభివృద్ధి చెందుకుంటారనే ఆలోచనతోటి తెలంగాణని ఇచ్చినప్పటికీ ఎంతవైతే అభివృద్ధి చెందాలనో ఆ అభివృద్ధి చెందలేకపోయింది తెలంగాణ ఇచ్చిన తర్వాత. కాబట్టి మళ్ళీ సోనియా గాంధీ ముందుకొచ్చి సోనియా గాంధీ వల్ల అదే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇప్పుడు బీద బడుగైన వాళ్లకు ఈ 6 భరోసా స్కీమ్స్ తో ముందుకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా సోనియామ్మ వస్తుంది. ప్రతి ఒక్కరు కదిలొచ్చి సోనియామ్మకు మీటింగ్లకు కానీ రోడ్ షో కానీ పార్టిసిపేట్ అయ్యి సోనియామ్మ జై అని స్లోగన్స్ ఇచ్చే విధంగా ఈనాడు పబ్లిక్ రెడీ ఉన్నారు. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా ఇది. కుమరంభీం జిల్లాగా పేర్కొనబడేటటువంటి ఈ జిల్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పి డీసీసీబీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దామోదర్ రెడ్డి. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమాన్.